అవును, మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడిన మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు గడిచిన దినములన్నింటినూ తండ్రి మీ కాపుదల మాకు అనుగ్రహించి క్షేమస్థితిని దయచేసి దేవా, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తాం తండ్రి. దేవా, మా జీవితాలలో మీరు ఇన్ని మేలులు చేయడాన్ని బట్టి ఈ దినానికి మేము సజీవులుగా చేరుకోగలిగాం తండ్రి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి మీకు స్తుతులు చెల్లించేవారుగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. ఎందు నిమిత్తం మరి కూడుకొని ఉన్నామో ఆ ఉద్దేశము సఫలం కాగలటకు సహాయం దయచేయండి దేవా. మీ మహిమార్థమే ఈ ఆరాధన అంతా ఉండుటకు, అలాగే మా బ్రతుకులు ఉండుటకు సహాయం దయచేయండి. అనేకమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం తండ్రి, సహాయం దయచేయండి. ఆలోచనగానే మిగిలిపోకుండా దేవా, అవి కార్యరూపం దాల్చగలిగేటట్లుగా దేవా మీరే కృపను దయచేయమని ప్రార్థన చేసినాం తండ్రి. కూడున్న ప్రతి ఒక్కరి విషయం ప్రార్థన చేసినాము. ఇప్పటివరకు వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్ళంటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. దేవా, ఇక ముందుకు కూడా మీరు దయచేస్తారని నమ్ముచు మరి మీకే ముందుగా స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, వాక్య పరిశీలనకు వెళ్చుంటోడుగా మీదైనా నడిపింపును కోరుతున్నాం తండ్రి, సహాయం దయచేయండి దేవా. సామర్థ్యం మాకుందని మేము నమ్మట్లేదు, సామర్థ్యాన్ని అనుగ్రహించారు మీరే కనుక మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నాం తండ్రి, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరి సంఘముగా ప్రభు దినాన్ని కూడుకోవడం జరిగింది. అయితే కొంతసేపు దేవుని వాక్యాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అత్యున్నతుడు, ఎంత అత్యున్నతుడు అనంటే ఆకాశమునకు ఆవల ఆయన ఉన్నవాడు అని వాక్యము చెప్తుంది. మరి అంత అత్యున్నతుని మాటలు మనకు అర్థం కావాలంటే అర్థమవుతాయా? ఒక ప్రొఫెసర్ మాటలు మనకు అర్థం కావాలంటే డైరెక్ట్గా ఆయన మాట్లాడితే మనకి ఏమీ అర్థం కాదు. కానీ మనకు అర్థం చేయించడానికి అంటూ ఆయన దిగి వస్తే గనక ప్రతిదీ అర్థమవుతుంది. కనుక మనకి ఒక సామాన్యులమైన మనము దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి దేవుడు ఎంతగా దిగి వచ్చాడు అన్నది బైబిల్ నందు చూడగలిగితే ఆయన మాట్లాడుతున్న మాటలు బట్టి మనకే అర్థమవుతుంది. ఆయన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్థితిని మనకు అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తున్నాడు. అంటే పిల్లలకి, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా తల్లిదండ్రులు ప్రయత్న పడతారు లేదా? వాళ్ళకున్న నాలెడ్జ్తో చెప్తారా? వాళ్ళకున్న జ్ఞానంతో అగో ఇలా చేయి అలా చేయాలని చెప్తారా? అలా చెబితే వాళ్ళకి ఎక్కదు. అలా చెబితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కనుక తల్లిదండ్రులు పెద్దవారుగా ఉండి ఏ స్థాయికి తమను తాము దించుకుంటారు అని చూడగలిగితే పిల్లల స్థాయికి తమను తాము దించుకుంటారు. అంటే మనం భోజనం చేసావని అడుగుతాం, కానీ పిల్లవాడితో ఎలా మాట్లాడతాం? బో తిన్నావా అని అడుగుతాం. ఎందుకంటే వాడికి అర్థమయ్యే భాష అది. ఆమ్ చేసావా రెగ్యులర్గా మాట్లాడతాం మనం. కానీ ఎవరితో మాట్లాడతాం ఇలాంటి మాటలు? పిల్లలతో మాట్లాడదు. ఎందుకంటే ఈజీగా వాళ్ళతో మనం కలవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది. అలాగే దేవుడు కూడా ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆయన స్థితిని మనకు అర్థం చేయించడానికి, లేదా ఆయన గొప్ప ప్రేమను మనకు అర్థం చేయించడానికి ఆ గొప్ప స్థానంలో ఉన్న తండ్రి తన స్థాయిలో మాట్లాడట్లేదు, కానీ మన స్థాయికి దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మీరు చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము విశ్రాంతి దినమును గురించిన మాట అక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనము, యేసుక్రీస్తు వారు
మనుషులకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంతలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. అంటే మనిషి గొప్పవాడు అన్న విషయాన్ని మనకు అర్థం చేయించడానికి దేవుడు మనకి సరిపడేది, మనకు తెలిసిన దానినే ఎగ్జాంపుల్గా చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. అంటే గొర్రెలను ఎత్తుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఆయనకే ఉంది. మీకు ఆ భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది, ఇంకో భాషలో మాట్లాడితే మనకు అర్థం కాదు కనుక మన భాషకి ఆయన వచ్చాడు. మనకేం అర్థమవుతుందంటే మన కళ్ళ ముందు ఉన్న వాటిని మనం అర్థం చేసుకోగలుగుతాం కనుక మన కళ్ళ ముందున్న వాటినే చూపించి మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అన్నది. ఏంటండి, గొర్రె పిల్లలు మనం పెంచుకున్న గొర్రెల మందలు ఉంటాయి. ఆ మందలో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, గుంటలో పడిపోయింది అనుకోండి, రోజులు చూస్తాడా? ఈరోజు పడిపోయింది కనుక తీయనని అంటాడా? ఈరోజు మంగళవారం అండి, శుక్రవారం అండి, నేను తీయనండి అంటాడా? లేదు. వెంటనే ఏం చేస్తారు? ఆ గుంతలోనికి ఏదో ఒక రకంగా దిగిపోయి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తారన్నప్పుడు ఒక మనిషి ఇప్పుడు గుంతలో పడిపోయాడు. ఇప్పుడు దినాలను చూస్తావా? ఆలోచించండి. ఇప్పుడు దినాలను చూస్తారా? గొర్రె విషయంలో దినాలు చూస్తావా? మరి మనిషి విషయంలో ఎందుకు దినాలు చూస్తున్నావు? ఈరోజు నువ్వు చేయకూడదు కదా, మనిషికి మేలు చేయకూడదు కదా అన్న మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం చేయించడానికి యేసుక్రీస్తు వారు ఎలాంటి భాష మాట్లాడారంటే వారికి అర్థమైన భాషే. నువ్వు గొర్రె పిల్ల పెంచుకుంటావు కదా, అనుకోకుండా గొంతులో పడిపోతే ఆ రోజు ఏ రోజు అన్నది లెక్క వేయకుండా నువ్వు తీస్తావా లేదా? కాపాడతావా లేదా? మరి మనిషి కూడా అనారోగ్యంతో ఉన్నాడు, వాడిని బాగుపరచడానికి రోజు చూసి బాగుపరచాలా? గొర్రె కంటే మనిషి గొప్పడైతే కనుక మనిషి అదే క్షణాన్న బాగుపడాలి వద్దా? మీకు ఒంట్లో బాగోలేదనుకోండి, ఈరోజు మంచిది కాదు, రేపున్న హాస్పిటల్లో జాయిన్ చేస్తానంటారు ఎవరైనా? చెప్పండి. మీకు ఒంట్లో బాగోలేదన్న తెలిసిన మరుక్షణమే దేనికి ఫోన్ చేస్తారు? వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు, లేకపోతే ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తారు, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ రోజు దినాన్ని చూడరు అండి, సమయాన్ని చూడరు, గడియని కూడా చూడరు. మరి అన్నీ బాగున్నప్పుడు ఏం చూస్తాం మనం? అన్నీ బాగున్నప్పుడు మనకి కడుపు నిండింది కదా బాగా, ఇప్పుడు ఏం చూస్తామంటే దినాలు చూస్తాం, సమయాలు చూస్తాం. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే మీ భాషలోనే మాట్లాడాలి, మన భాషలోనే మాట్లాడాలి. దేవుడు ప్రేమ అర్థం కావాలంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు మన భాషలోనే మాట్లాడడానికి తన్ను తాను ఎంతగా దిగజార్చుకున్నాడు, లేకపోతే దిగి వచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనల్ని అర్థం చేయించడానికి, మనకు అర్థం చేయించడానికి దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడగలిగితే మనల్ని దేంతో పోలుస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఎందుకు ఈ వృత్తాంతాన్ని అంతా చెబుతున్నాడు అని అంటే గొర్రెల కాపరిని గూర్చి, గొర్రెల దొడ్డని గూర్చి, గొర్రెలను గూర్చి, ద్వారపాలకును గూర్చి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా దేనికి చెప్తున్నాడు? ఆ కాలంలో వారికి అదే వృత్తి గనక ఆ వృత్తి చేసే వారికి విషయం చక్కగా అర్థమవుతుంది గనక దానితో దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం వృత్తి చేయకపోయినా మనకు తెలియదా గొర్రెల మందులు ఎలాగెళ్తాయి అన్నది? దారిలంప్పుడు గొర్రెల మందులు వెళ్ళవా? గొర్రెల కాపరి ఉంటాడా? గొర్రెల కాపరి ఉంటాడు. ఆడు ఏదో డిఫరెంట్ వాయిస్ చేస్తాడు.
ఏంటి గొర్రెల్ని లైన్లో పెట్టడానికి ఒక వాయిస్ చేస్తాడు. ఆ వాయిస్కి అవి భయపడి మళ్ళా దారిలోనికి రావడం అనేది మనం చూస్తాం. వాడినే వెంబడించడం చూస్తాం. మనం వెళ్తే పారిపోతే మన దగ్గర నుండి, కానీ ఆ గొర్రెల కాపరి దగ్గర నుండి అవి పారిపోవు. గొర్రెల కాపరిని అంటుకొని వెంబడిస్తూ ఉండడం మనం చూస్తాం. ఆ గొర్రెల కాపరి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి అవి నడిచేటట్లుగా మనము చూస్తున్నాం. ఇదంతా మనకు తెలిసిందే కదా, మనం పెంచాల్సిన అవసరం లేదు. గొర్రెల్ని ఇప్పుడు గొర్రెల కోసం అర్థం కావాలంటే గొర్రెల్ని మేపాల్సిన అవసరం మనకి లేదు. మన కళ్ళ ముందు ఉన్నవి చూస్తే మనకి అర్థమైపోతాయి. ఇంకా మాణిక్యానికి బాగా దగ్గరగా అర్థమవుతుంది. కనుక ఎందుకు పోల్చుతున్నాడు అన్న విషయం చూడగలిగితే ఆ భాషలో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఏం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, దేవుడు ఎంత ఉన్నతంగా మనుషులను ప్రేమిస్తున్నాడు అన్నది మనకి అర్థము కావాలి. ఎవరి ప్రేమ అర్థం కావాలి? దేవుడు నిన్ను ఎంత ఉన్నతంగా ప్రేమిస్తున్నాడు అన్నది నీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే గొర్రెల కాపరికి గొర్రెలకి మధ్యనున్న బంధాన్ని వివరిస్తున్నాడు. ఆ బంధం అర్థమైతే నీకు దేవుడికి ఉన్న బంధం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనం గొర్రెల లాంటి వ్యక్తిత్వం కలిగిన వారం. మనం ఎలాంటి వారం? గొర్రెల లాంటి వ్యక్తిత్వం కలిగిన వారం కనుక మనల్ని గొర్రెలతో పోల్చాడు. ఆయన మనల్ని అందరినీ క్రమపరిచేవాడు కనుక ఆయన తాను ఎలా పోల్చుకున్నాడు? గొర్రెల కాపరిగా పోల్చుకున్నాడు. చూడండి ఎప్పుడు ఆ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం. ఎప్పటి నుండి ఈ భాషను మాట్లాడుతున్నాడంటే ప్రారంభం నుండి ఈ భాషని మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. దేవుడు ఎవరికి దేవుడు అండి? మానవ ఆత్మలకు. ఈ శరీరానికి కాదండి. మట్టి అయిపోయి ఈ శరీరానికి ఆయన దేవుడు కాదు. ఈ మట్టి శరీరాన్ని నడిపిస్తున్న ఒక ఆత్మ ఉంది చూసారా? ఆ ఆత్మలకు ఎవరు? తండ్రి దేవుడు. కనుక అదే మాటని ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకనిని నియమించుము. ఎలా పోలుస్తున్నాడంటే నేను చచ్చిపోతున్నాడు. మోషే మాట్లాడుతున్నప్పుడు మాట, మోషే చనిపోతున్నాడు. మోషే నాయకత్వంలోనే ఇప్పటివరకు జనాలు నడిచి వచ్చారు. కనుక నేను చనిపోతున్నప్పుడు ఈ మనుషులు ఏమవుతారో నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు? గొర్రెల వంటి వ్యక్తిత్వము కలిగిన వారు. గనక నేను లేకపోతే వీళ్ళు ఏ దారి ఆ దారి, వాళ్ళకి తోచిందే దారి అన్నట్టుగా చెదరిపోతారు. గనక వీరు చెదరిపోకుండా ఉండడానికి ఎవరిని నియమించమంటున్నాడు? కాపరిని నియమించమంటున్నాడు. అంటే మనకి కాపరి అవసరమా? ఖచ్చితంగా అవసరం అన్న విషయాన్ని చెబుతున్నాడు. ఆ కాపరి లేకపోతే మనం ఏమవుతామట? చెదరిపోతామట. చెదరిపోతే ఏమవుతుంది? ఎవరికి నష్టం? కాపరికి నష్టమా? మీకు నష్టమా? చెదరిపోతే ఏమవుతుందో తెలుసా? చెదరిపోతే మీరు ఏ గుంటలోనైనా పడిపోవచ్చు, ఏ మృగానికి చేతికైనా చిక్కవచ్చు, ఏ లోయలోనైనా పడిపోవచ్చు, ఏ గాఢాంధకారంలోనైనా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎటువంటి డేంజర్ ఉందో. కనుక చెదరిపోతే ఈ మనుషులకు డేంజర్ అని చెప్పి మోషే వీరి విషయమే దేవుని బ్రతిమలాడుతున్నాడు. ఏమనంటే వీళ్ళు గొర్రెలు వంటి వారు, వీళ్ళు చెదరిపోతారు, వీళ్ళందరినీ కట్టి ఉంచడానికి ఎవరు కావాలి? కాపరి కావాలి. ఎప్పుడంటే ఇది సంఖ్యాకాండం ప్రారంభంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రారంభంలో దేవుడు మనుషులతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత రాయబడిన మాటలు ఇవి. ఈ మాటలప్పుడే చెబుతున్నాడు మీకు అర్థమైన భాషలో. ఏమనంటే గొర్రెలు ఎలాగైతే కాపరి లేకుండా చెడిపోతారో అలాగే ఈ సమాజం, మనుష్య సమాజం కూడా
కాపర్ లేకపోతే వీరు కూడా చెడిపోతారు, తమ్మును తాము నశింప చేసుకుంటారు, తమ్మును తాము నశింప చేసుకుంటారు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడగలిగితే, ఆయన సమూహములను చూచి వారి కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరబడి వారికి బోధించడం ప్రారంభించాడు. అంటే వారికి కాపరిగా ఎవరు మారారు? యేసుక్రీస్తు వారు మారినట్టుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మనుషులు గొర్రెలుగా పోలుస్తున్నాడు, ఆ గొర్రెలు చెదరిపోయినవిగా కనబడుతున్నాయి. ఇలా చెదరిపోయిన ఉన్న వాటి మీద కనికరపడ్డారు ఎవరు? యేసుక్రీస్తు వారు కనికరపడ్డారు. ఈ చెదరిపోయి ఉంటే వాటికి నాశనాన్ని అవే కొని తెచ్చుకుంటే కనుక ఇప్పుడు వీటన్నింటినీ మనం దగ్గర చేయాలి, వీటిని ఒక్క మందగా చేయాలి అని వారికి ఈయనేమయ్యాడు? కాపరి అయ్యాడు. అంటే ఎంతగా మనలోనూ ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రేమన వాళ్ళరా. గొర్రెలు మందగా ఒకే బాట పట్టాలి అని అంటే కాపరి ఎంత అవసరమో, గొర్రెల పట్ల బాధ్యత కలిగిన వాడుగా కాపరి వాటిని ఎలాగైతే నడిపిస్తాడో, దేవుడు కూడా మనం అందరం నశించిపోకూడదని చెప్పి మనకి కాపరి అయి మనలందరినీ ఒక సరైన బాటలో నడిపించడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఇప్పుడు ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉన్నదని అర్థం చేయించడానికి ఈ మాటలు చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఏమనంటున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకొనివాడునే ఉన్నాడు. అంటే గొర్రెల కాపరి అయితే ఇటు పక్కన రావాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే మీ క్షేమం కొరకే చెప్తున్నాడు, మన క్షేమం కొరకే చెప్తున్నాడు. మన క్షేమం ఎలాగున్నది అని అంటే ఒక గొర్రెల దొడ్డి ఉన్నది, అంటే ఒక కంచె ఉన్నది. ఆ కంచెలోనే కదా పెడతాడు, ఆ కంచెలోనే కదా పెడతాడు. ఆ కంచెకు ఒక ద్వారం ఉంటుంది, ఒకటే ఓపెనింగ్ ఉంటుంది. దానికి ఎవరుంటారు? ద్వారపాలకుడు ఉంటాడు, కాపరిగా కాచేవాడు. అంటే ఆ సంఖ్య ఏదైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ని చూసేవాడుగా అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు. కానీ దోచుకోవాలన్న ఆలోచన కలిగిన వాడు ఇటుపక్క నుండి వస్తాడు, నిన్ను పాడు చేయాలి, నిన్ను దోచుకోవాలన్న ఆలోచన కలిగిన వాడు ఇటుపక్క నుండి వస్తాడు, గోడ దూకి వస్తాడు, లేదా కంచె దాటి వస్తాడు, గేట్లో రాడు. వాడికి నీ మీద ఏ ఆలోచన ఉంది? నిన్ను భక్షించాలన్న ఆలోచన ఉంది తప్పితే నిన్ను కాపాడి సంరక్షించాలి అన్న ఆలోచన వాడికి లేదు. కానీ ఎవరికి ఉన్నది ఆలోచన? ద్వారము ద్వారా వచ్చేవాడికే నిన్ను కాపాడాలి, నిన్ను రక్షించాలన్న ఆలోచన ఉంది అని చెప్తున్నాడు. చూడండి తర్వాత, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. అంటే దొంగలకు తీస్తాడా, నిజమైన కాపరికి తీస్తాడా? దొంగలకు తీస్తాడా, నిజమైన కాపరికి తీస్తాడా? కదా. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలంటే, ఇప్పుడు మీరు గొర్రెలు అయితే కనుక నేను ఎవరినో తెలుసా? గేటు తీసే ద్వారపాలకుడిని. ఎవరికి తీయాలి గేటు? నిజమైన కాపరి ఆయన, మీకు కాపరి ఆయన, నేను కాదు. నేను కేవలం కౌంట్ని ఇచ్చేవాడినే, ద్వారపాలకుడిని మాత్రమే నేను. కానీ ఎవరి కౌంట్ మీరు? ఆయన కౌంటు. అర్థమైందా? కనుక ఆయన మిమ్మల్ని సంరక్షిస్తాడు. మాట్లాడుతున్న మాటలు ఎవరివి? నావా? ఈ మాట్లాడుతున్న మాటలు ఎవరివి? దేవుని మాటలు, నా మాటలు కావు కదా. దేవుడు నన్ను మాధ్యమంగా వాడుకొని మీతో మాట్లాడుతున్నాడు. అలాగే కాపరి ద్వారపాలకుడిని పెట్టాడు, అంటే నన్ను పెట్టాడు మిమ్మల్ని కాయడానికి, ఆయన పక్షంగా మిమ్మల్ని కాయడానికి నన్ను పెట్టాడు. మీరు ఎవరి గొర్రెలు? నా గొర్రెలు కాదు. మీరు ఎవరి గొర్రెలు? ఆయన గొర్రెలు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది మీకు అర్థం కావడానికి చెబుతున్న మాటలు ఇవి. చూడండి, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించామా. నిజంగా పేర్లు ఉంటాయా? మాణిక్యం
ఇప్పుడు గొర్రెలన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ ఎవరు గుర్తించగలుగుతారో తెలుసా? కాపరి ఖచ్చితంగా గుర్తించగలుగుతాడు. మనకు తెలియదు, ఆ షేపులు అనేవి మనకు తెలియవు, కానీ మంద కాపరికి మాత్రం తెలిసిపోద్ది. ఇంకో ఆ గొర్రె మిస్ అయిందిరా అనేసి అంటాడు వెంటనే. మనకు అది మిస్ అయింది లేదో కూడా మనకు తెలియదు, ఎందుకంటే అంతగా గొర్రెల మంద మీద ఆయన దృష్టి అనేది ఉంటుంది. ఆయన స్వరం వింటేట ఆయన స్వరం వింటేట ఆయన పేరు పెట్టి కూడా పిలుస్తాడంటే ఏది ఏది అన్నది ఆయనకి బాగా తెలుసు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎంతగా పెట్టాడంటే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ఎవరికి తెలుసు? నిజమైన కాపరి అయిన యేసుక్రీస్తు వారికి మీ పేర్లన్నీ తెలుసు. ఆయన స్వరం వినేవారు కనుక ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారు. ఆయన స్వరం వినబట్టి, ఆయన స్వరం మీరు ఎరుగుతారు కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గొర్రెలకి కాపరికి ఆ దొడ్డికి ఉన్న ఆ కనెక్షన్ మనతో ఎందుకు చెబుతున్నాడంటే అది మీకు అర్థమైతే కనుక దేవుడు కూడా మీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అన్నది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఏంటి గొర్రెలు నడుస్తున్నట్టు మొదట ఎవరు నడాలి? అదే కదా, ముందు కాపరు ఉంటాడు. ఆ కాపర్ని అవి వెంబడిస్తాయి. ఆ కాపర్ని అవి వెంబడిస్తాయి, వేరొకరిని వెంబడించవు. అదే ఉంటుంది. చూడండి కిందకి, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అతనిని వెంబడించును. ఆయన స్వరం వినే అవి వెంబడిస్తాయి, కానీ వేరొకటి స్వరం అవి వినవు. వేరొకటి స్వరం అవి వినవు. తర్వాత అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోను. ఇందాక మీతో చెప్పాను, మనం పిలిస్తే మన దగ్గర నుండి పారిపోతాయి. అదే ఓనర్ పిలిస్తే, కాపర్ పిలిస్తే వింటాయి, వెంబడిస్తాయి. మరి ఈరోజు మనందరం యేసుక్రీస్తు కాపరిగా ఉండి ఆయన గొర్రెలమైతే గనక ఈరోజు మనం ఎవరి స్వరం వినడానికి ఇష్టపడుతున్నాం? ఆయన స్వరాన్న, మన పక్కింటోడి స్వరాన్న? ఏ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాం ఆలోచించండి. దీన్ని బట్టి ఏది ఆధారపడి ఉందో మీకు చెప్తాను. కనుక మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ ఆయన గొర్రెలంగా ఉన్నాం, సమాజంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు సమాజంలోకి వెళ్ళిన తర్వాత నడిపిస్తున్నాడు ఆయన, బయటికి నడిపిస్తున్నాడు కదా. బయటికి నడిపించినప్పుడు మనము ఎవరి స్వరాన్ని వినేవారంగా ఉన్నాం? మనల్ని నడిపించే వాని స్వరాన్ని వినేవారంగా ఉన్నావా? పక్కోడి స్వరాన్ని వినేవారుగా ఉన్నావా? ఆలోచించండి. అవట గొర్రెలట అన్యుని స్వరాన్ని వినవట. అసలు అన్యుని స్వరాన్ని వినవు. దొడ్డిలో ఉన్నప్పుడు కాపరి స్వరం వింటాయి, బయటికి వెళ్ళినప్పుడు కాపరి స్వరాన్ని వింటాయి. కానీ మనం ఎలాంటి వాళ్ళం? ఇక్కడ ఉన్నప్పుడు కాపరి స్వరం అని చెప్పి వింటాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాపరి ఎవడో నాకు తెలియదు అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. వింటామా? మన కాపరి స్వరమే వినబడదు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి స్వరం వినబడదు? పక్కోటి స్వరం వినబడుతూ ఉంటుంది. కానీ గొర్రెలు ఎలాంటి స్వభావం కలిగినవంటే కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి, కాపరిని వెంబడిస్తే అన్యుని స్వరాన్ని విని పారిపోతాయి అన్యుని దగ్గర నుండి. కానీ మనం దేన్ని ఇష్టపడతాం అండి? అంత సరైన పోలిక మాత్రం లేదు, ఒకటి తేడా ఉంది. ఏంటంటే అవి అన్యుని స్వరాన్ని విని భయపడి పారిపోతాయి, మనమైతే కాతర చేయకుండా దాన్ని వెంబడిస్తాం. మనకి దానికి ఉన్న ఒక తేడా ఇదే. తర్వాత చదమ్మా. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కానీ వారు గ్రహింప లేదు. ఆ రోజున సమాజం యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాటలను గ్రహించలేకపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనకు అర్థమవుతుందా ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?
ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, దేవాది దేవుడు ఉన్నాడు, ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఒక కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ ఎలాగైతే కనపరుస్తాడో అంతటి ప్రేమ ఎవరి మీద కనపరుస్తున్నాడు? ఎవరి మీద? మన మీద దేవుడు కనపరుస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు 34:11. యెహెజ్కేలు గ్రంథము 34:11. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదరిపోయినో అక్కడి నుండి నేటి వాటి తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి వాగుల యొద్దను వాటిని మేపేదను అంటున్నాడు. చూడండి, ఏమైపోయాడంటే ఆయన, మనం చెదరి ఉన్నామన్న విషయం ఆయనకు తెలిసిపోయింది కనుక ఆయనే ఏమవుతున్నాడు? దిగి వస్తున్నాడు అన్న విషయం మనకి చెబుతున్నాడు. మీరు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు కనుక మీరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక ఆయనే మీ దగ్గరికి వచ్చాడు మిమ్మల్ని వెదకి పట్టుకొనడానికి. కనుక నిన్ను వెదికి పట్టుకోవడానికి ఆయనే వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. అలా వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అంటే నశించిన దాన్ని మళ్ళీ వెదకి రక్షించడం, నశించిపోయింది కదా ఆల్రెడీ. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి? నశించిపోవడం అంటే మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. దేహమును మాత్రమే కాక దేహమును ఆత్మను, మత్తయి సువార్త 10:28లో, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడే. నశించిపోవడం అంటే ఇంకా లేకపోవడం, అంతేనా? నశించిపోయింది అని అంటాం కదా. నశించిపోవడం అంటే నాశనం అయిపోయింది. మరి నాశనం అయిపోయిందని వెతక రక్షించడం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఇప్పుడు ఆ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన? పొట్టి జక్కయ్య సందర్భంలో మాట్లాడుతున్న మాట అది. మరి పొట్టి జక్కయ్య బ్రతికున్నాడా చనిపోయాడా? బ్రతికే ఉన్నాడు. మరి నశించిపోవడం ఏంటి? నశించిన దానిని వెదక్కి రక్షించడం అన్నది ఏంటి? దాని అర్థం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు రండి 34 యెహెజ్కేలు 34 ఏ రకంగా నశించిపోయారు అన్నది మనకి అర్థమవుతుంది. 4వ వచనం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. బలహీనమైన వాటిని వెతకడానికి వచ్చాడు, రోగము గల వాటిని వెతకడానికి వచ్చాడు. అక్కడ ఉంది కదా, అది వాళ్ళు వదిలేశారు. కాపర్లుగా ఉండి వాటిని వదిలేసి చెదరగొట్టేశారు. ఇప్పుడు ఈయన దేన్ని వెతకడానికి వచ్చాడు? ఏది నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడంటే, నశించిపోవడం అంటే దారి తప్పిపోవడం అన్నది దాని అర్థము. చెదరిపోవడం అన్నది దాని అర్థము. తోవ తప్పిపోవడం అన్నది దాని అర్థము. ఆ అర్థాలను ఇచ్చే మాటలే ఇక్కడ మనకి కనబడుతున్నాయి. 4వ వచనంలో చూడగలిగితే ఏమనుంది? బలపరచరు, రోగము గల వాటిని
స్వస్థపరచరు. 16 వచనం. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షిస్తానన్నది ఏం మాటలనంటే ఈ రకంగా నశించిందంటే అవి మందలో ఉండకుండా తప్పిపోయాయి. అలా తప్పిపోవడం వల్ల ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? నశిస్తుందా లేదా? సో నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అని అంటే ఆ గొర్రెలు ఏమై ఉన్నాయంటే మందలో లేకుండా తప్పిపోయాయి. తర్వాత కొన్ని తోలివేయబడ్డాయి, కొన్ని గాయపడ్డాయి, కొన్ని దుర్బలముగా ఉన్నాయి. ఇలాగ 16వ వచనంలో మీరు చదవగలిగితే ఈ కేటగిరీస్లో ఉన్నాయి. అవి మందలో లేవు, వాటిని విడిచిపెట్టబడ్డాయి. మందలో లేకుండా వాటిని విడిచిపెట్టేశారు. ఇలాంటి వాటిని ప్రభువైన యేసు వెదకడానికి వచ్చారు. అందుకే కాపరు లేని గొర్రెలు వేరే విసిగి చెదరి ఉన్నందున, అంటే ఎలాగున్నాయి అవి గొర్రెలు? ఎలాగున్నాయి? గాయపడిన ఉన్నాయి, బలహీనపడిన ఉన్నాయి, చీకట్లో ఉన్నాయి, దేవుడి నుండి తప్పిపోయినవి ఉన్నాయి. జక్కే అలాగే తప్పిపోయాడు. లేదా తోలివేయబడిన ఉన్నాయి. వీటన్నింటినీ వెదకి సమకూర్చడానికి ఎవరొచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు అన్న విషయాన్ని ఇక్కడ మనకి చెబుతున్నాడు. కనుక ఇలా చెదరిపోయిన వాటిని మరలా ఒక్క తాటిన చేర్చి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన అంటే, ఆయన 23వ వచనం ఉంది. 23వ వచనం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపర్నిగా నియమించుదును. ఇప్పుడు వాటిని మేపాలి, వాటన్నింటినీ వెదకాలి, గ్యాదర్ చేయాలి, అంటే ఒక్క మందగా కూర్చాలి, వాటిని మేపాలి. ఎలా మేపుతున్నాడో చూడండి. 23 నుండి కిందకి చదివితే మనకు అర్థమవుతుంది. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైనా నేను వారికి దేవుడినై యుందును. దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో చేయుదును, నిబంధన చేయుదును. ఎన్నో వచ్చును? 25. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లు నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారి దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవాను వారు తెలుసుకుందరు. ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్ట మృగములు వారికి ఇక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. మరియు వారి ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండానట్లు అన్ని జనుల వలన వారికి అవమానము ప్రాప్తింపకుండానట్లు వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచెదను. అప్పుడు తన దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నానని, ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు. ఇదే ప్రభువు యెహోవాకు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుష్యులు. ఇదంతా ఎందుకు చెప్పుకొని వచ్చాడు? గొర్రెల మీద ప్రేమతోనా? గొర్రెల మీద ప్రేమ నీకుండొచ్చు, ఆయనకి ఎవరి మీద ప్రేమ? గొర్రెలు వంటి మీ మీద ఆయనకు ప్రేమ. ఆయన గొర్రెలను గురించి మాట్లాడట్లేదు ఈ మాటలన్నీ. ఆయన ఎడ్లను గురించి విచారించుచున్నాడా అని ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఇక నూరు చెడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అన్నది మాట దగ్గర ఆయన ఎడ్లను గురించి విచారిస్తున్నాడా? విచారించేది ఎవరు? నువ్వు. ఆ ఎడ్ల కోసం విచారించేది నువ్వు, కానీ నీ కోసం విచారిస్తున్నది ఎవరు? నీ కోసం విచారిస్తున్నది ఎవరు? దేవుడు విచారిస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుష్యులు. మీకోసం మాట్లాడుతున్నాను. నేను మీ దేవుడును, ఇదే ప్రభువు యెహోవా
వాక్కు ఎలా ప్రేమించాను మిమ్మల్ని అంటే, ఒక గొర్రెలను కాపరి ఎలాగైతే ప్రేమిస్తాడో అలాగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తాడంటే మంచి నీటి దగ్గరికి తీసుకెళ్తాడు, మంచి మేత స్థలాల దగ్గరికి తీసుకుని వెళ్తాడు, మంచిగా పైన ఎక్కడది మంచిగా కొండల మీద మంచి దొడ్డిని ఏర్పాటు చేస్తాడు. మనం సువార్తలకు వెళ్ళినప్పుడు మేకల దొడ్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఎత్తైన ప్రాంతాల మీద ఉంటాయి. ఎందుకు? కిందనుంటే కంపు అయిపోతుంది, అవి పైన అనుకోండి చక్కగా ఉంటుంది, వాటి ప్లేస్ బాగుంటుంది. కనుక అలాంటి ప్లేస్లో ఆయన నడిపిస్తాడు అన్నట్టుగా మనము తెలుసుకోవచ్చు. కనుక చక్కటిగా కాస్తాడు ఆయన, దుష్టమృగములు తినివేయకుండా కాస్తాడు, మంచి మేత స్థలంలోనికి నడిపిస్తాడు, మంచిగా నీళ్లున్న చోటకి ఆయన మనలను తీసుకొని వెళ్తాడు. చూడండి, యెహెజ్కేలు 34వ అధ్యాయము 14 వచ్చిన చూడండి, 13, 14. చూడండి, ఆ గొర్రెల్ని వెదకిన గొర్రెల్ని ఎక్కడ నడిపిస్తారని చెప్తున్నాడు. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డులో పండుకొనును. ఇజ్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మంచి కాపరి ఏం చేస్తాడంటే మంచి ప్లేసెస్లోనికి వాటిని తీసుకెళ్తాడు. ఎందుకంటే వాటికి పుష్టి కలగాలి, అంతేనా? మంచి మేత దొరికితేనే కదా, మంచి వాటర్ దొరికితేనే కదా పుష్టిగా అవుతాయి. కనుక అవి పుష్టిగా అవ్వాలి అని అంటే మంచి ప్లేసెస్లో వాటిని నడిపించాలి, మంచి ప్లేసెస్లో వాటిని భద్రము చేయాలి. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దిన మందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తెప్పించి ఆ యజమానుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపుర స్థలములందును వాటిని మేపెదను అని చెబుతూ కిందకు వచ్చినప్పటికీ ఇజ్రాయిల్ని ఎలా మేపుతాడు అన్నది ఆయన చెబుతున్నాడు. ఫలవంతములైన ఋతువులను ఇస్తాడట, వర్షాలను ఇస్తాడంట, వాగులను ఇస్తాడంట, మంచి అరణ్య ప్రదేశాలను ఇస్తాడంట, మీరు అక్కడ నిర్భయముగా నివసించవచ్చు అన్నమాట మనకి అర్థమవుతుంది. దేనికోసం ఇదంతా చెప్తున్నాడు? దేనికోసం అండి? ఎవరి కోసం? మన కోసం చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని తినివేసే, మనల్ని దారి తెప్పించే దుష్ట మృగాలు లోకములో ఉన్నాయి. వాడు డైరెక్ట్గా ఇక్కడికి రాడు. ఎలా వస్తాడు? గోడ దూకొస్తాడు, అడ్డమైన మార్గాల్లో వస్తాడు. ఎందుకంటే వాడి టార్గెట్ ఏంటి? నువ్వు రక్షింపడాలని కాదు, నీ ద్వారా లాభము సంపాదించాలన్నదే వాడి టార్గెట్. అందుకే చాలా ఉంటుంది అక్కడ. మిమ్మల్ని భక్షించేవారే అవసరాన్ని బట్టి మిమ్మల్ని కోసుకొని తినేసే రకాలే తప్పితే మీకు సమృద్ధి కలగాలి, మీకు క్షేమం కలగాలని ఆలోచించేవాడు సమాజంలో ఎవడు లేడు. కేవలం మీ రక్షణ కొరకు ఆలోచించేది ఒక్కరు, ఆయన ఎవరు? దేవాది దేవుడు. ఆయన తన బాధను మనకు అర్థం చేయించడానికి మన భాషలో మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొర్రెల భాష అయితే నీకు బాగా అర్థమవుతుంది కదా, ఆ భాషలో నీతో మాట్లాడుతున్నాను. ఒక గొర్రెలకు నువ్వు కాపరైతే కనుక, నువ్వు గొర్రెవైతే నేను నీకు కాపరిని, నేను ఎంతగా నీ సంరక్షణ కొరకు ఆలోచిస్తున్నానో ఒకసారి చూడు అని దేవుడు చెబుతున్న మాటలు. ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పారు? మనకు అప్పచెప్పారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము. పేతురు నన్ను ప్రేమించున్నావు అని అడిగి, ఎక్కడ సందర్భం? 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా,
నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అని నీవే ఎరుగుదు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు? నా మనసు ఎరిగిన నీకే ఆ విషయము తెలుసు. అయితే నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ఇక్కడ కూర్చున్న మీరు ప్రభువుని నిజంగా ప్రేమిస్తున్నారా? ప్రభువు నిజంగా ప్రేమిస్తే గనక ఆయన ఒక బాధ్యత మన మీద పెడుతున్నాడు. ఏమని? యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు. మొదట ఏమొచ్చేయండి ఇక్కడ? గొర్రె పిల్లలు వచ్చి, దేవుడు గొర్రె పిల్లల్ని ఎలా తీసుకుంటాడట? తన భుజాలతో తీసుకొని ఎక్కడ హత్తుకుంటాడట? హృదయానికి హత్తుకుంటాడంట, గుండెలకు హత్తుకుంటాడంట. మరి గొర్రె పిల్లల్ని మీరు ఎలా మేపాలంటే, గొర్రె పిల్లలు అంటే దేవుని జ్ఞానాన్ని అప్పుడే తెలుసుకోవడానికి లోపలికి వచ్చిన వాళ్ళు దేవుని గొర్రె పిల్లలు అయితే కనుక వారిని మనం ఎలా సంరక్షించాలన్నది ఇక్కడ చెప్తున్నాడు. నీకు నిజంగా ప్రేమ ఉంటే కనుక నువ్వేం చేస్తావు? నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు. నెక్స్ట్ చూడండి. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి ఆయన అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నెక్స్ట్ జాబ్ ఏంటి? ఫస్ట్ గొర్రె పిల్లలను మేపమన్నాడు. ఇప్పుడు అవి పెరిగి పెద్దవయ్యాయి కదా. పెద్దవైన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? గొర్రె పిల్లలు ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఒకే ప్రాంతంలో తల్లికి దగ్గరికి పంపిస్తే తల్లి పాలు ఇస్తుంది, అవి ఎదుగుతాయి. నాకు తెలియదు మరి పిల్లలకి మేత కూడా తెస్తాడేమో, నాకు తెలీదు. అవి నడవ, నాకు తెలిసి అంత దూరాలు నడవలేవు కదా అవి. కనుక అవి ఒక ప్లేస్లోనే ఉండి తల్లి పాలు తాగితే, లేకపోతే తెచ్చిన మేతని తినొచ్చు. ఇప్పుడు అవి ఎదిగిన తర్వాత వాటిని ఏం చేయమంటున్నాడు? వదిలేమంటున్నాడు గాలికి? లేదు, నువ్వు కష్టపడి వాటిని మేపేవు కదా, ఇవి చెదరిపోకుండా వీటిని భద్రపరిచే బాధ్యత కూడా నీదే. వీటిని భద్రపరిచే బాధ్యత కూడా నీదే. అంటే మొదట మేపాలి, తర్వాత కాయాలి. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు? మూడవసారి యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. మూడోసారి బాధ్యత ఏంటి? మళ్ళా మొదటిసారి గొర్రె పిల్లలను మేపమన్నాడు, ఆ పెద్దవైన తర్వాత కాయమన్నాడు. కాయమన్న తర్వాత కూడా మళ్ళీ ఏమంటున్నాడు? మేపమంటున్నాడు. ప్రియమైన వారలారా, అంటే నువ్వు బ్రతుకున్న కాలంలో దేవుడు నా గొర్రెలు అన్నాడు. ఎవరి గొర్రెలు? పేతురు గొర్రెలు. అవి పేతురు ఓన్లీ ద్వారపాలకుడు మాత్రమే. ఆయన వస్తే తలుపు తీయడం, తలుపు వేయడం, కౌంటు అప్పచెప్పడం. కనుక ఆయన బాధ్యత ఏంటి? మేపాలి, కాయాలి, మరలా మేపాలి. మేపడానికి ఎక్కడికి తీసుకెళ్తాడండి? ఎదిగిన తర్వాత మేపడానికి ఎక్కడికి తీసుకెళ్తాడు? బయటికి తీసుకెళ్తాడా? బయటికి తీసుకెళ్ళినప్పుడు ఒక క్రమం కనబడుతుంది. ఏంటి ఆ క్రమం? ఇందాక మీకు చెప్పాను. ఏంటి ఆ క్రమము? అవి కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని వెంబడిస్తాయి. అన్యున్ని స్వరము వినవు, అన్యున్ని వెంబడించవు. అంటే బయటకు తీసుకెళ్తున్నప్పుడల్లా కాపరి ఎలా నడుస్తున్నాయి అవి అలాగే నడుస్తున్నాయా? అర్థమైందా? ఇప్పుడు మేపమన్నప్పుడు ఏమొస్తుందో తెలుసా? ఇప్పుడు కాపరిని లాస్ట్లో ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తున్నా అయితే మేపు అన్నాడు. మేపడానికి ఈ మందను బయటికి తీసుకెళ్తాడు. ఈ మందను బయటికి తీసుకెళ్తున్నప్పుడు అది అనుసరించే పద్ధతిని ఇంకొకడు చూస్తాడు. అందుకనే వాటిని మేపమన్నాడు. మేపడానికి బయటికి తీసుకెళ్ళాలి. లోపల మేపలే ఉందండి, బయటికి తీసుకెళ్ళాలి. బయటికి తీసుకెళ్ళినప్పుడు మంద అడుగుజాడలను ఇంకొకళ్ళు గమనిస్తారు. అందుకని అన్నాను, ఈ తేడా మేజర్ తేడా. ఏది? గొర్రెలకి మనకి ఉన్న తేడా ఏంటి? అవి అన్యుని స్వరము వినవు, అన్యున్ని వెంబడించవు. కాపరిని వెంబడిస్తే తన సొంత కాపరిని వెంబడిస్తే తన సొంత కాపరి స్వరాన్నే వింటాయి.
అన్యుని స్వరాన్ని అన్యునికి భయపడతాయి. కనుక మందని ఎప్పుడైతే తీసుకువెళ్తాడో మంద కాపరి యొక్క అడుగుజాడలను ఎలాగైతే అనుసరిస్తుందో, ఇప్పుడు మీరు కూడా ఎదిగిన గొర్రెలుగా సమాజం మధ్యకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి ఇదేదో బాగుంది, ఈ కాపరిని నేను కూడా వెంబడిస్తాను అనేలాగా మన ప్రవర్తన ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, పరమగీతములు మొదటి అధ్యాయము 7వ వచనం. పరమగీతలు మొదటి అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుమంటే మంచి సంరక్షణ కాపరి తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును నీ వెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా అని అంటున్నాడు. తెలియకపోయినా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఏమంటున్నాడు? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందల అడుగు జాడలను బట్టి నువ్వు పోతే ఆ మందలు ఎక్కడికి వెళ్తున్నాయో, అవి ఎవరిని వెంబడిస్తున్నాయో నీకు అర్థమవుతుంది. అంటే సమాజంలోనికి మనం వెళ్తున్నాం, మనం ఎవరి గొర్రెలంగా మనం కనబడాలి? మన కాపరి ఎవరుగా కనబడాలి? మన కాపరి అన్యుడు కాదు, అన్యుడి మాట విని వాడిని వెంబడించడానికి. మన కాపరి ప్రభువైన యేసు అన్నప్పుడు ఆయన అడుగుజాడల్లోనే మనము నడిచినప్పుడు వేరొకడు మన అడుగుజాడలను పసిగట్టి ఎక్కడికి నడుస్తాడు? మన అడుగుజాడలను పసిగట్టి ఎక్కడ నడుస్తాడు? మన కాపరి యొద్దకు నడిపింపబడతాడు అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది కదా. నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చట మేపుదో, మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మందల కాపురల గుడారం వద్ద నీ మేకల పిల్లల మేపుము అని చెబుతున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. ఎలా తెలుస్తుంది? మంద అడుగుజాడలను బట్టి మంద యొక్క కాపరి సమాజానికి తెలుస్తాడు ప్రియమైనవారు. అందుకే మేపడానికి తీసుకొని వెళ్తాడు. మేపడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఎలా తీసుకెళ్తారండి? సమాజం మధ్య నుండే కదా తీసుకెళ్తారు. ఇప్పుడు రోడ్ల మీద నుండే కదా వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి అవి? ఉదయం మేతకి వెళ్తాయి, సాయంత్రం రిటర్న్ మళ్ళా వాటి దొడ్డుకు వస్తాయి కదా. అంటే నడిపిస్తున్నాడు కదా. ఈ వెళ్ళే దారిలో కానీ వచ్చే దారిలో కానీ ఎవరిని అనుసరిస్తున్నాయి అవి? కాపరిని అనుసరిస్తున్నప్పుడు వాటి అడుగుజాడలు మనకు చూస్తే కాపరి ఎవడో తెలిసిపోతాడా? అలాగే మీరు కూడా బయటికి వెళ్ళిన తర్వాత మీ అడుగుజాడలను బట్టి ఎవరిని కొనుక్కోవాలి? సమాజం మీ కాపరిని కొనుక్కోవాలి. ఈ కాపరి అయితేనే నాకు కరెక్ట్ అయిన వాడు. ఎందుకంటే ఈయన గాయన కడతాడు, చెదరిపోనివ్వడు, దుష్టుల పాలవనివ్వడు, దుష్ట మృగముల పాలవనివ్వడు, చీకట్లు విడిచిపెట్టడు. ఏంటి ఇంకేమున్నది? చాలా క్వాలిటీస్ చెప్పాను కదా ఇందాకలా. తప్పిపోనివ్వడు, తోలివేయడు, గాయపరచడు, బలము లేని వాటిని విడిచిపెట్టడు, బలహీనమైన వాటిని బలపరుస్తాడు, రోగము గల వాటిని ఆయన స్వస్థపరుస్తాడు. ఇది నీ కాపరి యొక్క గొప్ప గుణగుణాలు. అవి ఎవరి వలన తెలుస్తాయి? నీ వల్లనే తెలుస్తాయి. నువ్వు వెంబడించే విధానాన్ని బట్టి తెలుస్తుంది. అది ఇంకొకళ్ళు చూస్తారు. ఆ గొర్రెలను నీకు నీ కాపరికి అప్పచెప్పుతారు నీ నడవడిని బట్టి. అదే నువ్వే చెదరిపోయి ఉంటే నీకు ఎవరైనా అప్పగిస్తారా? నువ్వే నీ బ్రతికే చెదరిపోయినట్టుగా సమాజంలో కనబడితే నీ కాపరిని గుర్తిస్తారా? వీడికి కాపరి లేడు, వీడిని నేను వెంబడించడం ఏంటి అని అనుకుంటారా లేదా? అంతేనా? గనక కాపరి గలవానివిగా నువ్వు సమాజములో పయనించు. అప్పుడు నిన్ను చూసిన వాడు నీ అడుగుజాడలను బట్టి ఎవరిని వెంబడిస్తాడంటే నీ కాపరి అయిన వాడిని వెంబడిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు గొర్రెలతో పోల్చడం అనుకుంటున్నారు? గొర్రెలకు గొప్ప లక్షణం ఉంది. కాపరి స్వరాన్ని వింటాయి, సొంత కాపరిని గుర్తిస్తాయి, ఆయననే వెంబడిస్తాయి, ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళవు. అటువంటి గొప్ప కాపరి మన మీద మనకు
ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, ఒక గొర్రెలను కాపరి ఎంతగా ప్రేమిస్తాడో అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అవసరమైతే మన కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడ్డాడు కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు ప్రాణం ఇచ్చాడు? మన కొరకు ప్రాణము ఇచ్చాడు, మీకు జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా జీవము కలగడానికి, మీకు సమృద్ధిగా జీవం కలగడానికి ఆయన తన ప్రాణాన్ని సైతము త్యాగము చేసిన గొప్ప కాపరి. అంతగా మీరు నశించిపోకూడదని మీ కొరకు తాపత్రయపడుతున్న వాడు. ఆయన భావోద్వేగం మీకు అర్థం కావడానికి మీ భాషలోనికి వచ్చి మీతో ఆయన మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు అర్థమైతే గనక, మీ భాషతో మీతో మాట్లాడిన దేవుడు నిజంగా మీకు అర్థమైతే గనక మీరు ఎవరిని వెంబడించేవారుగా ఉండాలి? ఆయనను మాత్రమే వెంబడించేవారుగా ఉండాలి. ఇంకెవరి వెంబడించినా మీకు రక్షణ లేదు, నాశనం తప్పితే రక్షణ అనేది లేనే లేదు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ సందర్భాల ద్వారా మనకి చెప్పడానికి ప్రయత్నము చేస్తున్నారు. ఓకేనా? సమాజం మనల్ని చెదరగొట్టేసింది. పోతే పో, నువ్వు ఇటుపక్క పోతే పో, నాకు సంబంధం లేదన్నది. కానీ ప్రభు అయిన యేసు నీకు దారి చూపించడానికి, నువ్వు నిత్య రక్షణలోనికి వెళ్ళడానికి, ఆయన నీకు కాపరిగా ఉండడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, దారిని చూపించాడు. కనుక ఆ దారిలోనే మనము ఒక గొర్రె నడిచినట్లుగా మనము నడిచేవారముగా ఉండాలి. అన్యుని స్వరం వినకూడదు, అన్యుని దిక్కుకి వెళ్ళకూడదు. వాడికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే వాడి దగ్గరికి వెళ్తే నీకు నాశనం, కానీ ప్రభుతో ఉంటే నీకు రక్షణ. ఆ రక్షణ నువ్వు పొందుకోవడమే కాదు, నీ అడుగుజాడలను అనుసరిస్తున్న ప్రతి ఒక్కడు పొందుకునేటట్లుగా నువ్వు సమాజంలో ఆయన ద్వారా మేపబడే గొర్రెగా నువ్వు ఉండాలి అని వాక్యం మనతో సెలవిస్తుంది. అర్థమైందా? దేవుడు ఎంతగా దిగి వచ్చాడంటే మనకు అర్థం చేయించడానికి, తన ఉద్దేశాన్ని, తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని వెల్లడిపరచడానికి, మనకు అర్థం చేయించడానికి ఎంతగా దిగి వచ్చాడంటే నీ భాషలో ఆయన మన భాషలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పటికీ ఆయన విషయం చెప్తున్నది అర్థం కాకపోతే ఇంకా అంతకు మించి ఏం చేయగలం చెప్పండి? పిల్లవాడికి అర్థమయ్యే రీతిలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చేస్తాం? టైం ఇస్తాం, తెలుసుకోవడానికి టైం ఇస్తాం. అలాగా మనం కూడా వారిని విడిచిపెట్టడమే. మీ అంతటా మీరు తెలుసుకొని మార్గంలోనికి వస్తే ధన్యులు, లేదు అని అనుకుంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఎందుకంటే నా బాధ్యత నేను నెరవేర్చాను కదా, నా బాధ్యత నేను నెరవేర్చాను, చెప్పాల్సింది చెప్పేశాను. భద్రం చేసుకోవాల్సింది, భద్రంగా ఉంచుకోవాల్సింది మీరే, అంతేనా? యుద్ధం వస్తుంది అని బాకానాథం ఊదీశాడు, ఆడి జాబ్ ఆడిది అయిపోయింది. విని పరిగెడతావో, విని యుద్ధానికి సిద్ధపడతావో, లేకపోతే విననట్టు అక్కడే ఉండిపోతావో, అది నీ ఇష్టం. యుద్ధం వచ్చింది అనుకోండి, ఏమవుతాడు? యుద్ధంతో పోరాడితే గెలుస్తాడు, పారిపోతే బ్రతుకుతాడు, అక్కడే ఉండిపోతే, పోరాడకుండా అక్కడే నిలిచిపోతే చేస్తాడు. బాకానాథం ఊడినోడు తప్పు కాదు, ఆడి జాబ్ ఆడు చేస్తాడు. మీ జాబ్ మీరు చేయాలి. ఇప్పుడు దేవుడు నా ద్వారా నా జాబ్ని నెరవేర్చాడు, చెప్పవలసినవి చెప్పేశాను. ఇప్పుడు నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. దేవుడు అంత గొప్పగా ప్రేమిస్తాడు అన్నప్పుడు ఆ దేవునికి ఎప్పుడు మనము అనుబంధంగా నడుద్దామా అన్న ఆలోచనే మనకి ఉండాలి తప్పితే విడిగా నడుద్దామన్న ఆలోచన మనకి ఏ కోసన ఉండకూడదు. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మాకు అన్న తండ్రి దేవా, ఉదయకాల సమున మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మాకు దయచేశారు. మీ మాటలను ఆలోచించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి దేవా. మాకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మీరు ఎంత చక్కగా మీ గొప్ప ప్రేమను అర్థమయ్యేటట్లుగా చూపించారో దేవా, మేము చదువుతున్నప్పుడు మాకు అర్థమవుతుంది తండ్రి. అది గొర్రెల కోసం మాట్లాడినది కాదు తండ్రి దేవా. మనుషులంగా మేము వాటి ద్వారా పోషింపబడుతున్నాం కనుక వాటిని పట్టించుకునే స్థితి మాది. కానీ తండ్రి, మీరు గొర్రెల కోసం మాట్లాడట్లేదు, గొర్రెల వంటి వారమైన మాతో మీరు మాట్లాడుతున్నారు దేవా. మమ్మల్ని రక్షించాలని తాపత్రయపడుతున్నారు. మీ వద్దకు నడిపించడానికి దేవా అనుదినము అనుక్షణము ప్రయాసపడుతున్నారు తండ్రి. ఆ ప్రయాసను మేము గుర్తిరిగి నా వారముగా మిమ్మల్ని వెంబడించే స్థితిని మాకు దయచేయమని, ఎల్లకాలము ఆ
భద్రతలో మేము ఉండుటకు సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఇప్పటివరకు మీరు అనుగ్రహించిన మహాకృపను బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి.